యూత్లో ఇంకా కూడా ఆ విధమైన మెచ్యూరిటీలు, ఆ విధంగా ఆలోచించే ఇది లేదు. వాళ్ళంతా బయట ఎమోషనల్స్, సెంటిమెంట్స్ వీటి మీద నడుస్తున్నది మొత్తం. ఇప్పుడు డీప్గా కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకునే ఓపిక లేదు, స్పాన్ ఆఫ్ అటెన్షన్ లేదు. రీల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఘోరంగా తయారైపోయింది. వాడు చదివేదానికి కూడా సిద్ధంగా లేడు. కాబట్టి వాళ్ళు ప్రతి పార్టీ చూడండి, వాళ్ళ స్ట్రాంగెస్ట్ది ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్. ప్రతి పార్టీ కొడతానే ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అంత ఫేకే ఉంటుంది. అదే యూట్యూబ్ ఛానల్స్, తర్వాత ఓన్ ఇవి తయారు చేసుకునే వాళ్ళు. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్ యువర్ సోషల్ మీడియా. వాళ్ళ ఓన్ మీడియా ఒక రకంగా రాస్తున్నారు, తర్వాత న్యూట్రల్ మీడియా వాళ్ళు ఒక రకంగా రాస్తున్నారు. ప్రతిరోజు ఒక 15 యూట్యూబ్ ఛానల్స్, ఎవ్రీ డే దే హ్యావ్ దేర్ ఓన్ ఛానల్స్. మెయిన్ స్ట్రీమ్ మీడియానే టోటల్గా పార్టీ జాగ్రత్త గవర్నమెంట్లో లేదు. పెద్ద ఆయన ఓపిక పడుతూ నేను మెచ్చుకుంటాను, బాగా నేను వస్తున్నాను. ఎందుకంటే నేనా తగ్గించాను సార్. మీకు అన్నీ ఉన్నాయి. వాట్ నెక్స్ట్? జీతాలు ఉన్నాయి, పవర్టీ లేదు. ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, భార్య ఉంది, అన్నీ ఉన్నాయి. దెన్ వాట్ నెక్స్ట్? అదే రిపీట్ చేసుకుంటూ వెళ్తావా? 2ంటికి పడుకొని 5ంటికి లేచు కాదు, లేక 2 నుంచి 5 గంటలకి ఏదైనా మంచి పని చేస్తావా? అది ఆలోచించుకొని దానికోసం మనం ముందుకు వస్తాయి. ఇది నేను చేయాలని అనుకున్నాను, జరగాల్సిందే ఇది దీనికి సంబంధించినటువంటివన్నీ కూడా ఇప్పుడు ఇదివరకు మనం సెక్రటరీని మనం పెట్టుకునేవాళ్ళం, ఏం అవసరం లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏది అడిగితే అది చేసిస్తారు. నా స్పీచ్ కావాలంటే రాసిస్తారు, నా తెలుగులో కావాలంటే రాసిస్తారు, హిందీలో కావాలంటే రాసిస్తారు. మనకి ఒక ఎంప్లాయీ అవసరం లేదు, అన్నీ ఇస్తారు వాళ్ళు. ఏది కావాలంటే అది హాయిగా చేసుకోవటం, పని చేసుకొని పోవడం అది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవటానికి మీరందరూ కర్తవ్య కార్యదీక్షతోటి తప్పకుండా. అందులో ప్లెడ్జ్ ఉంది, టైం అవుతుందని చెప్పట్లేదు. పోయినసారి చదవాల్సింది ప్లెడ్జ్ కూడా రాసాం. ప్లెడ్జ్ చదవాలి ప్రతివాడు. యాక్చువల్గా ఇట్స్ ఎ గ్రూప్ రిసైటల్ కోసం చేస్తాము. మీకు కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ఇందులో ఉన్నాయి, ఏమీ లేవు, ఇంకా వస్తూ ఉంటాయి. వాటిని చదవండి. కొంచెం ఒక చిన్న అలవాటు చేసుకోండి, రోజుకు 10 లైన్లు చదివేటట్టు. నేను తెలుసో లేదో ఆదిత్య బిర్లా వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఒక అలవాటు సాగుతుంది. సాయంకాలం రాత్రిపూట డిన్నర్కి అందరూ ఒక టేబుల్ మీదనే భోంచేయాలి. భోంచేయడానికి వచ్చినప్పుడు ఆ టెలిఫోన్ మొబైల్ ఫోన్లు తల్లికి ఇచ్చేయాలి. భోంచేసిన తర్వాత తల్లి మళ్ళీ ఇస్తుంది, 15 నిమిషాలు ఉంచుకోమంటుంది. 15 నిమిషాలు ఏమైనా బిజినెస్ వ్యాపారం చూసుకొని మళ్ళీ మొబైల్ పంపించేస్తారు. 9 నుంచి 9:15 వరకు చదవాలి తప్పనిసరిగా. చదివిన తర్వాత 9:15కు లైట్లన్నీ మొత్తం బిల్డింగ్లో ఆగిపోవాలి. మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చినప్పుడు నువ్వేం చదివావు, చదివిన దాంట్లో నీకేం అర్థమైంది చెప్పాలి. ఇప్పటికే సాగుతుంది, కొన్ని దశాబ్దాల నుంచి వస్తుంది, అక్కడ సాగుతుంది. బిల్ గేట్స్ కూడా అదే అంటాడు, చదవటం వల్ల నేను ఏదైనా చెప్పి. కాబట్టి కొంచెం ఒక 10 లైన్లు రోజు, చిన్నగా 15 లైన్లు, తర్వాత ఇంకా అలా అలవాటు అవుతుంది. చదవటం అనేది చాలా చాలా అవసరం. చదవకపోతే వృధా అయిపోతాయి. అందుకని చదవనేది అది ఒకటే మార్గం మనకి జ్ఞానం రావడానికి, వేరే ఏం లేదు. మన తల్లిదండ్రులు మనకి చెప్పేటట్టుగా లేరు, మన ఇంకా ఎవరు గురువులు లేరు, గురువులకే రాదు. కాబట్టి పుస్తకాలు తప్ప ఇంకొకటి లేదు. ఆయన కొటేషన్ మనం ఎక్కడ చూడడం, ఆయన రాసిన చిన్న ఆర్టికల్ చూడడం, ఏం చూడడం. ఆయనలో ఆయన చదువుకున్నాడు, ప్రయోజనం లేదు. చెప్పగలగాలి, మనకు తెలిసింది నలుగురు చెప్పాలి, చెప్పి దాన్ని ప్రాపగేట్ చేయాలి. కాబట్టి ఈ జ్ఞానాన్ని భారతని మీరు దీన్ని మీ సొంత ఆర్గనైజేషన్ లాగా, సొంత కార్యక్రమంలాగా, మీరు పెంచుకున్న బిడ్డలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తే మనమంతా కలిసి ఏదో ఒక పని చేసిన వాళ్ళం మొత్తం. ఎమ్మిరెడ్డి గారితోనో లేకపోతే ఇంకొక వ్యక్తితోనో పద్మనాభరెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళాను. ఆయన అడిగాడు పద్మనాభరెడ్డి గారిని, ఏమంటే మీకు 82 ఏళ్ళు, ఎందుకు ఇంకా మీరు ఈ వ్యవహారం అంతా పెట్టుకొని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే, పద్మనాభరెడ్డి గారు నవ్వు అన్నారు, తృప్తిగా చచ్చిపోదామని. There are many organizations which are doing, so we need to take what are their efforts also. Now as Vignan Bharati, what is our role in doing better?
ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న ఐ థింక్ దెర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఇక్కడ విజిట్లో ఏదో ఉందనుకుంటాను, ఐ థింక్ ఈగల్ అండర్ మిస్టర్ సందీప్ షాండిల్. నౌ దే హ్యావ్ గాన్ raided about 50-60 places and they brought so many people to this. సో పెడ్లర్స్ ఎవరు వీళ్ళంతా కూడా మనం తీసుకోవాలి. మెనీ డీ అడిక్షన్ సెంటర్స్ ఆల్సో. సో ఫ్రమ్ దేర్ ఆల్సో వీ షుడ్ గెట్ వాట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ అనుభవం కూడా మనం తీసుకోవాలి. వేర్ ఫ్రమ్ దే ఆర్ గెటింగ్, హౌ దే ఆర్ డూయింగ్ దిస్ డీ అడిక్షన్. అనదర్ మెయిన్ థింగ్ ఈస్ సప్లయింగ్ త్రూ దిస్ couriers and also lot of these transports also, these private buses and all, also lot of material is coming from all over. Many of these people, they are going there luring the tribals and they are actually cultivating it, and there is a big mafia that is also working. The basic issue for drugs is liquor. When you don't get sufficient kick in liquor, then you graduate to drugs. So again this problem is also there. Now you see in Hyderabad, any reference point is drops pakkana shop, liquids pakkana galli. ఇవి మనం ప్రస్తుతం హైదరాబాద్లో చెప్పుకున్న విషయాలు. మీ ఇల్లు ఎక్కడంటే లిక్విడ్ గల్లీలో ఉంది, లేదంటే డ్రాప్స్ ఎదురుగా ఉంది. చూడండి ఎంత పెద్ద పెద్ద మార్ట్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. లిక్కర్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ అండ్ ప్రతి దాంట్లో పక్కన తాగేదానికి కూడా దేర్ ఇస్ ఎ ఫెసిలిటీ దట్ ఇస్ క్రియేటెడ్ విచ్ ఇస్ నాట్ అలౌడ్. పక్కన ఉంటుంది విచ్ ఇస్ నాట్ అలౌడ్. సో ఇవన్నీ కూడా, సో హౌ సమ్ స్టేట్స్ ఆర్ లైక్ స్టేట్ లైక్ బీహార్ అండ్ అదర్ పీపుల్, హౌ దే ఆర్ కంట్రోల్. బట్ liquor income or excise income is the main income that is driving the economy of several states. During COVID, when Prime Minister took the meeting of all Chief Ministers, the first demand is kindly open all the liquor shops. I'll tell you some perspectives that I understand. కొంచెం it's a bit more complicated than it appears. లక్ష్మణ్ గారు ఎడిక్షన్ అనే పదం ఆడారు. You and I don't accept addiction loosely. Addiction is physical dependence. శరీరం దాని మీద ఆధారపడుతుంది. ఉదాహరణకి తాగుడు బాగా బానిసలు అయిపోయిన తర్వాత ఆపేస్తే విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. బాడీ ముందు సైకలాజికల్ డిపెండెన్స్, తర్వాత ఫిజికల్ డిపెండెన్స్ వస్తుంది. మెటబాలిజం దాని మీద డిపెండ్ అవుతుంది. దానికి డీ అడిక్షన్ ఒకటే మార్గం. తను సిద్ధంగా ఉండాలి బయటపడడానికి, మెడికల్గా సపోర్ట్ చేయాలి. బట్ చరస్ ఈజ్ నాట్ అన్ అడిక్టివ్ సబ్స్టెన్స్. కిక్ ఇస్తుంది కానీ ఫిజికల్ డిపెండెన్స్ లేదు దానికి. 1988 దాకా గంజా వాజ్ అలౌడ్, బట్ ఇట్స్ ఆల్సో ఎడిక్టివ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. చరస్ అలా కాదు. సో ఇంకొక లార్జర్ పాలసీ మనకేమవుతుందంటే మోరలైజ్ చేసి అన్నింటినీ సమానంగా చూసేసరికి వన్ డేంజర్ ఈజ్ మీరు సాఫ్ట్ డ్రగ్స్ హార్డ్ డ్రగ్స్ రెండు సమానంగా చూస్తే రేపొద్దున హార్డ్ డ్రగ్స్కి వెళ్ళిపోతానని భయం. నేను మానవ సమాజంలో మీరు నేను కోరుకున్నట్టుగా డిసిప్లిన్గా అందరూ ఉండరు. మన పిల్లలు మన మనవాళ్ళు కూడా ఫ్రాంక్గా మాట్లాడగలం. ఇవి ఎక్స్పెరిమెంట్. నేను చిన్నప్పుడు గోకులతో పిలిచాను, నాకేం తెలియదు. ఇట్స్ యువర్ రెబెలియన్. మనం ఏంటంటే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఏదో కాదన్న పని చేయాలి, లేకపోతే అది చైల్డ్హుడ్ కాదు. గాంధీ గారు కూడా చేశారు. పోర్చుగల్లో ఏం చేశారు, వాళ్ళకి సీరియస్ ప్రాబ్లం అంటే సాఫ్ట్ డ్రగ్స్ అన్నీ కూడా వాళ్ళు లిబరలైజ్ చేశారు, లైసెన్స్ చేశారు. ఇది గంజా లాంటివి. అమెరికాలో డ్రగ్స్ని భయంకరమైన పాపంగా భావించి అంత ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడ చేయరు. బట్ అమెరికా హ్యాస్ స్పెక్టాక్యులర్లీ ఫెయిల్డ్. One version is American enforcement is only leading to increased demand of drugs and profits to mafia. ఒక సినిమా వచ్చింది ట్రాఫిక్ అని, మీరు చూసారు లేదో, అందరూ చూడాలి. మీరు డ్రగ్స్ గురించి ఆలోచన ఉంటే మైకేల్ డగ్లస్ ఫేమస్ యాక్టర్ ఉన్నాడు కదా, అతను లీడ్ యాక్టర్గా అన్నమాట. దాని అసలు ఏం జరుగుతుంది డ్రగ్స్ అని చెప్పన్నది డాక్యుమెంటరీ కాదు కానీ ఫీచర్ ఫిల్మ్ డాక్యుమెంటరీగా చేశాడు. కాబట్టి మనం పాలసీ లెవెల్లో చాలా డీపర్ ఇది కావాలి. ఊరికే రొటీన్గా ఏదో మాట్లాడితే మన వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగే ప్రమాదం. ఇట్ హ్యాస్ టు బి ఫాట్ ఇన్ ప్రాక్టికల్ ప్లేన్ మచ్ మోర్ సెన్సిబుల్ మ్యాన్. చాలా రేషనల్గా ఫైట్ చేయాలి. ఎందుకంటే వీ ఆల్సో హ్యావ్ అన్ ఆబ్లిగేషన్ టు ద కంట్రీ. ఈవేళ ఏదో గ్లామరస్గా ఉందని ఒకటి చెప్పాం అనుకోండి, మన వల్ల మంచి కంటే 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మనతో పోయాక చెడు జరిగింది అనుకోండి, ఐ థింక్ ఇట్స్ ఆన్ అవర్ కాన్షియన్స్. ఐ ట్రూలీ బిలీవ్ దట్. మనకి చేత కాకపోతే మౌనంగా ఉంటుంది మన పేరు, కానీ మనకి విషయం తెలియకుండా మంచి ఉద్దేశంతో చెడు ప్రచారం చేసి రేపొద్దున సక్సీడ్ అయితే దేశానికి అపకారం జరుగుతుంది. ఐ డోంట్ థింక్ వీ నో మచ్. మనకు తెలుసు అనుకుంటున్నాం కానీ మనకు తెలియదు. మనకంటే తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు దేశాలు చెప్పుకొని చాలా ఉన్నాయి. లెట్ us learn ఫస్ట్. లేకపోతే మనం మంచిగానే చెడు చేసిన వాళ్ళు. ఐ నో ఇట్స్ నాట్ ఎ ఫ్యాషనబుల్ స్టేట్మెంట్, బట్ ఐ ట్రూలీ బిలీవ్ దట్. నాకు ఎప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఐ జస్ట్ కంక్లూడ్ విత్ దిస్. జయప్రకాష్ గారు, మీరు మంచిలో పరిష్కారంలో భాగం కాకపోవచ్చు, సమస్యలో మాత్రం భాగం కాకపోతుంది అన్నాడు. ఐ ట్రూలీ బిలీవ్ దట్.
మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట, మన వల్ల జరిగే ప్రతి చర్య ఏనాడు కూడా 30 ఏళ్ళ తర్వాత కూడా అరే ఆనాడు తప్పు చేసాం, ప్రజలు తప్పుదో పెట్టాము అనుకోవడం. అవాయిడ్ టు పీపుల్. ఎందుకంటే మన క్రెడిబిలిటీ మన మాట చెప్తే 10 మంది వినే పరిస్థితులు అంటారు. 10 లక్షల మంది అనకపోవచ్చు, 10 మంది ఉంటున్నారు. మనం వీ కెనాట్ ఎఫర్ట్ టు స్పీక్ క్యాషువల్లీ. That it is directly related to tax also. And illegal employment, I would say. Illegal employment also is there. So what we have to do, as per my little thinking, is we need to first of all provide employment to those all who are engaged in all these practices, illegal practices. So if we suggest solutions rather than just counseling and all. So this is my just little point of view, that we have to provide solutions first, then they will come out of the problem if this is really. ఒక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళే కాకుండా అది ఎలా పాకిపోయిందంటే ప్రతి గ్రామంలో పాకిపోయింది. గంజాయి తినడం, డ్రగ్ తినడం. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ మనీ సఫిషియెంట్లీ. తర్వాత దీనికి ఏంటంటే మనం చేసేది గవర్నమెంట్ చాలా పక్కడబందీగా చేస్తారు. మనలాంటి ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మనం ఏది ఉడతాభక్తిగా మనం చేస్తాం కాబట్టి టోటల్గా వీ కెనాట్ ఎరాడికేట్ దిస్ యాంటీ డ్రగ్స్. దానికి ఏంటంటే మనం ఉడతాభక్తి మనం ఏం చేయాలంటే కాలేజెస్ పోవడము, స్కూల్స్ పోవడము, అవేర్నెస్ క్యాంపెయిన్స్ వీ కెన్ కండక్ట్. మనం వాళ్ళకి చెప్పాలి, అరే ఇది వాడొద్దు, వాడితే ఇలా అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ మనకు కొంచెం చైతన్యం తీసుకురావచ్చు. ఒక విద్యార్థి మారినా పర్వాలేదు, 100 మంది విద్యార్థులు మారినా. ఇప్పటి వరకు మేము వెళ్ళిన స్కూల్ అవేకనింగ్ ప్రోగ్రామ్ జేపీ గారు కూడా చక్కగా చెప్పినారు. దీని మీద అవగాహన ఉండి వీక్నెస్తో చేస్తున్నారు. తర్వాత గవర్నమెంట్ మన రోల్ ఎంతవరకు ఉంది ఇందులో, మన రీచ్ ఏంటి, మనం ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతామా, మన ఇంపాక్ట్ తీసుకురాగలుగుతామా అనేది దాన్ని బట్టి ఒక సమస్యను మనం తీసుకుంటే బాగుంటుంది అనేది నా అండర్స్టాండింగ్. అయితే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తాను సార్. మంకీస్ ప్రాబ్లం ఉంది, తీవ్రతరంగా ఉంది, భయంకరంగా ఉంది గ్రామాలలో. మన తెలంగాణ వ్యాప్తంగా సైలెంట్ అంత సఫర్ అవుతున్నారు వ్యవసాయదారులు కానీ మంకీస్ ప్రొటెక్టెడ్ అండ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ సార్. ఆర్ మంకీస్ ప్రొటెక్టెడ్ అండ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రస్తుతం చట్టం ఏం చెప్తుంది? వైల్డ్ లైఫ్ అంటే ఏ యానిమల్ అయినా కూడా వీ కాంట్ కిల్. కుక్కని చంపడం లేదు. అయితే దానికి గవర్నమెంట్కి అండర్స్టాండింగ్ లేదు. యాక్చువల్గా దీని మీద ఆలోచన చేసి ఒక యాక్షన్ ప్లాను ఇట్లా చేస్తే మనం ఈ సమస్యను పరిష్కారం చేయొచ్చని ఎవ్వరూ ఆలోచన చేయలేదు. గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకున్నా కూడా దేర్ ఇస్ నో సచ్ రెడీలీ అవైలబుల్ ప్లాన్స్. సో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో మనం ప్రజలు ఇప్పుడు జేపీ గారు ఇంకో మాట అన్నారు, మనం వాళ్ళు ఇష్టప్రకారంగానే ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు. మనం ప్రతి ఇన్స్టిట్యూషన్ పోయి ఎన్ని ఇన్స్టిట్యూషన్ పోగలుగుతాం మనం? వాట్ ఈజ్ అవర్ రీచ్? అల్టిమేట్లీ మనము ఇది ఎంతవరకు మనము దీన్ని మనం ఇంపాక్ట్ తీసుకురాగలుగుతామనే దాన్ని బట్టి సమస్య నేను ఇక్కడ పికప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఐ కెన్ అండర్స్టాండ్ రావు గారు ఏంటంటే ఇది దీనివల్ల చాలామంది ఖరాబ్ అవుతున్నారు, యువత ఖరాబ్ అవుతుంది, చెడు మార్గంలో పోతుంది. బట్ వాట్ ఈజ్ అవర్ రోల్? మనందరం కూడా అనుకొని నేను ఒక సమస్య అంటున్నాను, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మంకీ సమస్య. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీ కెన్ టేకప్? దెన్ వాట్ ఈస్ ద మీన్స్ హౌ వీ హ్యావ్ టు టేకప్ దట్ ప్రాబ్లమ్? తర్వాత ఒక టైం లైన్ కూడా పెట్టుకొని ఒక యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకొని మనం ఆ దిశలో వర్క్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. మనం ఒక్కడం కాకుండా సమిష్టిగా మిగతా వాళ్ళతో కూడా చేయగలిపి అందరం కలిసి చేస్తేనే అవుతుంది. అగత్యాలు, గుడ్ టచ్, బయట టచ్ అట్లా పిల్లలకు నేర్పిస్తున్నారు. స్కూల్ టీచర్సే మనకు మెయిన్ పాత్ర కింద ఉంటే వాళ్ళే చెప్పచ్చు. ఇప్పుడు మీరు సార్ అన్నట్టు భయం అనేది దృష్టించడానికి స్కూల్ నుంచే స్కూల్లోని అవేర్నెస్ క్యాంప్స్కి వాళ్ళు టీచర్. కానీ కమ్యూనికేషన్ మాత్రం జారీ ఉంచండి. దయవుంచి వాట్సాప్ చూడండి. వాట్సాప్కి నేను మళ్ళీ ఒక వేరే ఉత్తరం రాయాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ చూడండి. చేసేది ఇవాళ రేపు పెద్దలు రికమనేది లేకుండా పోయింది. పిల్లలకు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు, ఇంట్లో పట్టించుకునేటోళ్ళు లేరు. బయట పట్టించుకుందామంటే పోలీసుకి సరిగ్గా లేదు. రాత్రి 2 కానీ 3 కానీ 4 కానీ నేను వాకింగ్ పోయినప్పుడు చూస్తుంటే కదా, గుంపులు రోడ్ల మీద నిలబడి ముచ్చట్లు పెడతారు. ఒకప్పుడు పోలీసింగ్ అనేది సైకిళ్ళ మీద వచ్చేది పోలీసు వాళ్ళు.
రాత్రి అంతా తిరిగేటోళ్ళు ఎస్ఐ ఎప్పుడు ఉంటుండేది నలుగురు కానిస్టేబుల్ తీసుకుని అటువంటిది ఇప్పుడు పోలీసు వ్యాన్ ఒకటి వస్తే అది కూడా సైరన్ కొట్టుకుంటూ వచ్చే వారు గల్లెలు వెళ్ళిపోతారు మళ్ళీ రాగానే అది సో హౌ టు సాల్వ్ అన్నది చాలా డెప్త్ ఆలోచించాలి కానీ యాంగర్తోనూ ఫ్రస్ట్రేషన్తోనూ ఎన్వీతోనూ ఇట్ డజంట్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఐడియా. But India is doing a remarkable work in the face of extraordinary complexity. Look at the fiscal management in many states. Telugu states are messed up. But union government, states like Orissa, states like Maharashtra, states like Gujarat, they are doing a remarkable job. So it's not a joke. Orissa. అందుకని మనం కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి.